స్టవ్ ఆన్ చేసి పెనంలో నూనె వేయండి. అందులో 2 ఉల్లిపాయలు వేయండి. ఇప్పుడు వాటిని వేయించాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసి నీళ్లు పోయాలి. కాసేపు నానబెట్టండి. 1 కప్ నువ్వులు, 1 కప్పు ఎండు కొబ్బరి, 3 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ఉప్పు, 1.5 గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మెంతులు, వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టిన చింతపండు. దీన్ని మెత్తని పేస్ట్గా చేయండి. స్టవ్ ఆన్ చేసి పాత్రలో కొంచెం నూనె వేయండి. కొంచెం జీలకర్ర వేయండి. కొంచెం ఆవాలు వేయండి. కొన్ని ఎండుమిర్చిలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా కలపండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఒక స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపండి. అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కలపండి. మూత మూసి కొద్దిసేపు ఉడికించండి. అందులో కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసి బాగా కలపండి. మూత మూసి కొద్దిసేపు ఉడికించండి. ఇప్పుడు అందులో చేప ముక్కల్ని వేయండి. కొద్దిగా కలపండి. మూత మూసి కొద్దిసేపు ఉడికించండి. మధ్య మధ్యలో మెల్లిగా కలపండి. చివరగా కొత్తిమీర వేసి కూర దించండి.